హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలామంది ఇష్టంగా తినే స్నాక్స్లో ఒకటి ఈ మసాలా వడ. ఈ మసాలా వడని మనం బయట కాకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో ఇక్కడ నేను చూపించాను చూడండి. దీనికోసం పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టుకొని నీళ్ళని ఇలాగా వడకట్టుకొని కాసేపు ఇలానే వదిలేయాలి. మరీ పొడిగా ఆరిపోనవసరం లేదు, లైట్గా చెమ్మగా ఉండాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పుని తీసుకొని పట్టుకోవాలి. పట్టుకునేటప్పుడే మనం ఒక ఉల్లిపాయని, అలానే కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి మీకు కారానికి తగ్గట్టుగా, అలానే కొంచెం కొత్తిమీర, 1 ఇంచు అల్లం ముక్క, అలానే ఒక 2-3 వెల్లుల్లిపాయలు కూడా వేసి కలిపి పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా బియ్యం పిండిని లేదా మైదా పిండిని, ఒక 2 స్పూన్స్ మైదా పిండిని యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కళాయిలోకి ఆయిల్ని తీసుకొని హీట్ చేసి ముందుగానే ఇలాగా గుండ్రంగా ఉండలు చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చేతిలోకి తీసుకొని జస్ట్ ఇలా అదుముకుంటే సరిపోతుంది. ఇలా మీకు నచ్చిన సైజులో ఇలా మసాలా వడల్ని చేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా మాడిపోకుండా చూసుకోండి. అలా అని మరీ వేగకుండా కూడా తీసుకోవద్దు. చూసారు కదా, ఈ కలర్లో వచ్చేలాగా చూసుకొని తీసుకోండి. అలానే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మసాలా వడ కాస్త మందంగా ఉంటాయి కాబట్టి లోపల ఉన్న పిండి ఉడకకపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు లోపల ఉన్న పిండి కూడా మంచిగా ఉడుకుతుంది. లేదంటే తర్వాత డైజెషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూసారు కదా, ఇంతే అండి మసాలా వడని తయారు చేయడం. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. ఇట్లానే మిగతా పిండి అంతా కూడా మసాలా వడల్లా చేసుకోవాలి. వాటిని నిదానంగా కాల్చుకుంటే మసాలా వడ రెడీ. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు మనం. కాబట్టి ఫ్రెష్ ఆయిల్ తోటి ఫ్రై చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన స్నాక్స్ని కూడా తినొచ్చు, పర్లేదండి. అప్పుడప్పుడు తినడం వల్ల హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇందులో సాల్ట్ని యాడ్ చేయడం చూపించలేకపోయాను. నేను పిండి పట్టుకునేటప్పుడే కొంచెం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి చూపించలేదు. చూడండి, ఇక్కడ లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చాలా పర్ఫెక్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు ఇంట్లో కనుక తయారు చేసి ఇస్తే అస్సలు బయట ఉన్న ఈ స్నాక్స్ని అస్సలు కొనరు. ఇంట్లోనే చేసి పెట్టమని అడుగుతారు. బయట వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.